వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఎగ్ కర్రీ, అది కూడా మనం మినప వడియాలతో కలిపి ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా మరి ఈ కర్రీ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం మినప వడియాలు కూడా యాడ్ చేసాం కదా. మనం ఎగ్స్తో చాలా కర్రీ చేసుకోవచ్చు. ఇది మన అమ్మమ్మల నాటి కర్రీ. వాళ్ళ పాతకాలంలో ఇట్లనే చేసేవాళ్ళు కలిపి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మినప వడియాలు, ఎగ్ పులుసు మాట, చింతపండు వేసి చేస్తాము. ప్రాసెస్ అయితే చూద్దాము. ముందైతే నేను ఎగ్ బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ ఒలిచి పెట్టుకున్నాను, చూసారు కదా. క్లీన్ చేసుకొని దానికి ఘాట్లు పెట్టుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. వేసి ఈవెన్గా మొత్తం అంతా ఈ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకుందాము. ఈ పసుపు ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఎగ్స్ అనేది నీసు వాసన రాదు, అలాగే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను మినప వడియాలు చూపిస్తున్నాను. మినపిండితో చేసినాయండి. మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఎలా చేయాలో ఒకసారి చూడండి. దీనికి కావాల్సినవి అయితే ఉల్లిపాయలు, మనకి కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, టమాటాలు, చింతపండు రసము. ఇక్కడ చింతపండు నానబెట్టాను. నేను చేసే క్వాంటిటీకి చింతపండు అయితే సరిపోతుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ పోసుకుందాము. మన కర్రీకి సరిపడా ఆయిల్. అలాగే ఆయిల్ మరిగాక ముందైతే మనం మినప వడియాలు అయితే వేగించుకోవాలండి. అందులో ఉన్న పచ్చిదనం లేకుండా మనం ఆన్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. అలా వేగితే ఏంటంటే ఇవి మనకి మినప వడియాలు కదా, ఆ వాసన అనేది రాదు, పచ్చి వాసన. పైగా కర్రీలో త్వరగా ఇట్లా కలిసిపోవన్నమాట, విడిపోవు. మనం వేగాక ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి, మరీ మాడిపోయేటట్టు కాదు. ఒక పక్క పెట్టుకోవాలి తీసుకొని. తర్వాత మనం పసుపు ఉప్పు రాసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. మేమైతే ఇట్లా ఫ్రై చేస్తాము ఎగ్స్ అయితే. మీరు వట్టిగా అయినా వేసుకోవచ్చు, అట్లా అయినా కర్రీ బాగానే ఉంటుంది టేస్ట్. కొంచెం వేగితే సరిపోతాయి ఇవి. ఒకసారి కలుపుకుందాము. ఎగ్స్ అయితే వేసినామంటే కలపకూడదు, అవి అతుక్కుపోతాయి కదా. మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏం అతుక్కోలేదు చూడండి ఎగ్స్ అయితే. ఇక్కడ నేను అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు, నేనైతే ఇక్కడ కల్లు ఉప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేసాం కదా. ఆనియన్స్ త్వరగా మనకు ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే త్వరగా అనేది మనకి ఫ్రై అవుతాయి. కొద్దిసేపు మూత పెట్టి మనమైతే మగ్గించుకుందాము. మూత పెడితే ఏంటంటే మంట మనం అనేది కొంచెం తక్కువలో పెట్టుకోవాలి, అప్పుడు మనకు మాడిపోకుండా ఉంటాయి. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం మూత తీసి చూసుకోండి. నేనైతే లెంత్ అవుతుందని వీడియో నేను కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇక్కడ టమాటాలు వేసాను అనమాట. మీరైతే మధ్య మధ్యలో చూసుకోండి. అలాగే టమాటా వేసాక మనం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇక్కడైతే టమాటాలు అయితే కుక్ అయిపోయినాయి. ఒకసారి కలుపుకుందాము. అలాగే టమాటాలు మగ్గిపోయినాయి కదా, అందులో పసుపు యాడ్ చేసుకుందాము, ఒక స్పూను. ఆల్రెడీ ఎగ్స్కి పసుపు రాసాం కదా మనం, దాంట్లో పసుపు ఉంటుంది కాబట్టి పసుపు వేసాక కొద్దిసేపు ఒక 2 minutes అయితే ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఫ్రై అవనిద్దాం. అలాగే మనం
కారం కూడా యాడ్ చేద్దాం. ఇక్కడైతే కుక్ అయిపోయినాయి టమాటాలు కూడా. కారం అయితే యాడ్ చేసుకుందాము. కారం వేసాక ఒకసారి కలుపుకుందామండి. మనం త్వరగా ఇట్లా చూపిస్తున్నాను కానీ వీడియో అయితే కొంచెం మన కర్రీ అయితే త్వరగా అవ్వదు కదా, కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. కారం వేసాక ఎక్కువసేపు మగ్గనివ్వకూడదండి, మాడిపోతాయి, అడుగు పడుతుంది. కాబట్టి చూసుకోండి. ఇక్కడ కారం కూడా వేసాక అవి మగ్గిపోయాక నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. పులుసు అని చెప్పాను కదా, ఎందుకు వాటర్ యాడ్ చేస్తానంటే ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఆల్రెడీ ఫ్రై అయినాయి కానీ మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు తగలకుండా ఉండాలంటే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దగ్గరగా దీన్ని మగ్గబెట్టుకోవాలి. కారం అవి కూడా పచ్చివాసన రాదు మనకి. అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా కుక్ అవుతాయి. వీటిల్లో మనం వేగించి పెట్టుకుని ఎగ్స్ అయితే వేసేద్దాము. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అప్పుడు ఎగ్స్కి కూడా కారం అనేది మంచిగా పడుతుంది, ఉప్పు కారం అది. కొద్దిసేపు మనం ప్లేట్ పెట్టుకొని మగ్గించుకుందాం, అది కూడా సిమ్లో పెట్టి. ఇక్కడైతే మంచిగా కారం అయితే పట్టింది. నేను ఇక్కడ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా చిక్కగా ఉన్నది చింతపండు రసం యాడ్ చేశాను. తర్వాత కొంచెం పలసగా వస్తుంది కదా, అది చింతపండు రసం అయితే యాడ్ చేశాను. మనం ఇక్కడ వడియాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే వడియాలు వేసాక అవి ఉడకాలి కదా అందులో. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను పైన, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మనం ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము. మనకి ఉడికేటప్పుడే ఈ వడియాలు అనేది వేయాలండి. ఒక్కసారి ఉడికితే వేసేయచ్చు, ఎందుకంటే వేపాం కాబట్టి కలిసిపోవు. నేనైతే వడియాలు వేసాను, వేగించిన వడియాలు నూనెలో వేగించాను కదా, అవి వేసాక ఒకసారి కలుపుకుందాము. అలాగే కొంచెం మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ లో కాదు మీడియంలో పెట్టుకొని మనమైతే కుక్ చేసుకుందాము. ఒకసారి తీసి చూసుకుందామండి. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. చూసారా మంచిగా కర్రీ అవుతుంది, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా వడియాలు కూడా మంచిగా కుక్ అయినాయి మనకి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.